గేమ్ చేంజర్ 400 కోట్లు పెట్టి ఏదేదో చేశారు. శంకర్ అది ఇది అన్నారు, ఎక్స్పెక్టేషన్స్ ఏది రీచ్ అవ్వలేదు. చాలా డిప్రెషన్లో ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా. బట్ ఈసారి బుచ్చిబాబు సన అసలు ఎక్కడ తగ్గేదే లేదు, సాగు కొట్టేస్తున్నాడు అంతే. లుక్ నిన్న ఊరమాస్ లుక్, అది అల్లు అర్జున్ ఏదో సరైనోడితో ఊరమాస్ అన్నాడు కానీ అది కాదు. ఇప్పుడు వస్తుంది పెద్దతో రామ్ చరణ్ ఊరమాస్ లుక్. అంటే నిన్న ఒక్క పోస్టర్తో నాకు అర్థమైపోయింది సినిమా కంపల్సరీ అది 1000 కోట్లు కొడుతుంది. అది సినిమా 500-600 కోట్లు, 1000 కోట్లు గ్లోబల్ స్టార్ ట్యాగ్కి న్యాయం చేసిద్ది ఆ సినిమా. అంతే, మీరు ఇంకేదైనా రాసుకోండి. నాకు ఎక్కడ అలా అనిపించలేదు. దేన్ని కాపీ కొట్టినట్టు అనిపించింది? లేదు. ఇప్పుడు పుష్ప సినిమాని గడ్డం అదే అలా అంటే నేను పుష్ప కేజీఎఫ్ని కాపీ కొట్టిందంట, మీరు దాన్ని ఒప్పుకుంటారా? దానిదే సినిమాలో చూడాలి మనం. ఇప్పుడు పుష్పలో కూడా నాకేం అనిపించలేదు, అంత కేజీఎఫ్లా అనిపించింది. అలా అని చెప్పి పుష్ప చూడడం మానేసినా, పుష్పని హిట్ చేయకుండా మానేసామా? పెద్ద కూడా అంతే, నో డౌట్. అసలు బుచ్చిబాబు సన ఎరగొట్టేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సాగుకొడుతున్నాడు అంతే. ఎప్పుడు ఒకే మ్యూజిక్ డైరెక్టర్తో చేయకూడదని నేను అనుకుంటాను. ఏఆర్ రెహమాన్ ఆల్రెడీ తోపు, ఆ తోపు ఇప్పుడు ఈ తోపు కోసం పనిచేస్తుంది కాబట్టి అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. బుచ్చిబాబు హ్యాండిల్ చేయగలుగుతారంటావా రామ్ చరణ్, లేదంటే హైప్ అనుకోవచ్చు? ఇప్పుడున్న ప్రజెంట్ హైప్ అనుకోవచ్చు. బుచ్చిబాబు ఈజీగా హ్యాండిల్ చేస్తాడు, ఎంతైనా మా సుకుమార్ శిష్యుడు కదా. ఆయన లెక్కలు ఆయన దగ్గర నేర్చుకున్న లెక్కలు ఈయన కూడా చేస్తాను. అసలు పుష్పకి దీనికి సంబంధం లేదు, మీరు అట్లాంటి ఏం పెట్టుకోకండి. పెద్ది బ్లాక్ బాస్టర్ అంతే. కాలర్ కాదు, షర్ట్ కూడా ఇప్పేసి ఎగరేస్తారు, అన్ని చించేసుకుంటారు. ఇంకా ఎవరు విజయలే ఒక ఎన్టీఆర్ తప్ప దానికి ఏం చెప్తారు? ప్రభాస్ ఆల్రెడీ కాల్ చేశాడు, నాకు కూడా మెసేజ్ చేశాడు కాల్ చేశా అని. అంటే మీరు అల్లు అర్జున్ విజ్ చేసేసారు, చేయలేదు అంటే నిజంగా వాళ్ళు ఇప్పుడు ట్విట్టర్లో పోస్ట్ పెట్టినంత విష్ చేసినట్టు కాదు కదా. బయట వాళ్ళు ఇంటికి వెళ్ళి విజ్ చేశారేమో, కాల్ చేసి విజ్ చేశారేమో, ఎవరికి తెలుసు. అంటే బేసిక్గా సెలబ్రిటీస్ ఎవరు ఇంకొకరిని ఫాలో చేయడానికి ఇష్టపడరు. సో అందుకని అంటే అల్లు అర్జున్ క్రియేట్ చేసిన రికార్డ్ బ్రేక్ చేయలేక అన్ఫాలో చేస్తున్నాను అనుకోవచ్చా? అల్లు అర్జున్ ఏ రికార్డ్ క్రియేట్ చేశాడు? పుష్ప తోటి Day 1 కానీ 294 అది ఫేకే గానా? మీరు మళ్ళీ అంతా ఫేక్ అని మీరు టికెట్స్ నెంబర్ చూసుకొని దానికి దీనికి చూసుకుంటే తెలిసిపోద్ది. 2000 కోట్లు ఫేక్. మొన్న ఐడియా అదే ఇన్కమ్ ట్యాక్సే చెప్పింది. మళ్ళీ మీరు నన్ను అంటారు, మీరు కావాలని నన్ను హైలైట్ చేస్తున్నారు, రేపు అంతా నన్ను వేసుకుంటారు. వద్దు, చేయలేదు.